ఈరోజు అండి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కేక్ తయారు చేస్తున్నామండి. 2 గ్లాసెస్ రవ్వ, 2 గ్లాసెస్ షుగరు, 1 గ్లాస్ పాలు, 1 గ్లాసు పెరుగు, 1 గ్లాస్ ఆయిల్. వెనీలా ఎసెన్స్ కొంచెం వేస్తాను లాస్ట్లో స్మెల్కి. ఇది ఓవెన్ లేకుండా తయారు చేస్తున్నాం కనుక ఒక స్టీల్ గిన్నెలోని కళ్ళుప్పు వేసామండి. వేడైన తర్వాత ఈ కలుపుకున్న ఐటమ్స్ అన్నీ ఈ ఐటమ్స్ అన్నీ కలుపుకునండి ఒక గిన్నెలో పెట్టి ఆ ఉప్పు పెట్టిన పాత్రలో పెడితే ఆ వేడికి కేక్ మంచిగా తయారవుతుంది. రండి, ఈ పాలండి అండి, 1 గ్లాస్ పెరుగు తర్వాత ఆయిల్ వేస్తున్నాను. కూడా వేసుకోవచ్చండి. టూ గ్లాసెస్ షుగర్ వేస్తున్నాను. షుగర్ బాగా కరిగే వరకు కలపాలండి. రవ్వ వేస్తున్నాను. రవ్వ వేసిన తర్వాత మంచిగా కలపాలండి. ఇది బాగా కలిపిన తర్వాత బాగా ఉబ్బుతుంది. ఎన్ని లైసెన్స్ వేస్తున్నాను. కలిపేసానండి. కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత తయారు చేద్దాం. ఏదైనా షేప్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ కానీ వెన్న కానీ రాసి పెట్టుకోండి. లేకపోతే బటర్ పేపర్ ఉంటే దానిపైన వెన్న రాసి పెట్టుకోండి. దానివల్ల కేక్ కింద మాడకుండా ఈజీగా వచ్చేస్తుంది. కళ్ళుప్పు వేసిన గిన్నె పొయ్యి మీద పెడుతున్నానండి. కొంచెం వేడెక్కనిద్దామండి. కలిపింది గిన్నెలో వేస్తున్నానండి. ఈ గిన్నెలో వేసానండి. గిన్నెలో వేసిన దానిపైన మూత పెట్టేసి ఉప్పు వేసిన గిన్నెలో పెడుతున్నానండి. దానిపైన మూత పెట్టేసండి. 15 మినిట్స్ అయిన తర్వాత చూద్దామండి. చూస్తానండి అయ్యిందో లేదో. గిన్నెలో నుంచి తీసి ప్లేట్లో పెట్టుకున్నామండి. ఒకసారి చూద్దాం. అయిపోయిందండి కేకు. మీరు కావాలంటే ఫుడ్ కలర్స్ ఏ కలర్ అన్నా వేసుకోవచ్చు. చూడండి, మీరు కూడా ఇంట్లో తయారు చేసి ట్రై చేయండి ఒకసారి. ఇంకా రవ్వ ఎక్కువ వేసుకుంటే మందంగా వచ్చినండి. రవ్వ తక్కువ వేసాం కాబట్టి పలుచగా వచ్చింది. ఇటు మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.